నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా పుష్ప 2, పుష్ప, అల్లు అర్జున్, పుష్పరాజు జైలుకు, పుష్పరాజు కోర్టుకు, పుష్పరాజు విడుదల. అదేవిధంగా పుష్ప 2 సినిమా సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట. రేవతి అని ఒక మహిళ, అంటే మహిళను కాదు, అల్లు అర్జున్ వీరాభిమాని, వాళ్ళ కొడుకు కూడా వీరాభిమానే. అల్లు అర్జున్ అభిమాని ఒకరు చనిపోవడం, అల్లు అర్జున్ అభిమాని ఒక అబ్బాయి మరి హాస్పిటల్లో ఉండడం, ఇదంతా జరుగుతుంది. మరి దీనిపైన మనం మాట్లాడదాం. అల్లు అర్జున్ వైపు ఉంటాడా, లేకపోతే బాధిత కుటుంబాల వైపు ఉంటాడా, లేకపోతే రేవంత్ రెడ్డి కూడా కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేసిండు అల్లు అర్జున్ పైన. అటు అల్లు అర్జున్ వైపు ఉంటాడా, రేవంత్ రెడ్డి వైపు ఉంటాడా అనేది తెలుసుకుందాం. మన తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు, ఒక 6,000 పాటలకు పైగా మ్యూజిక్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, మీకు తెలుసు. విష్ణు కిషోర్ అన్న మనతో పాటు ఉన్నాడు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్స్కేప్లో ఉన్నాం. అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. అన్న, మీరు ఒక ఫిలిం ఇండస్ట్రీని బాగా దగ్గరగా చూసిన వ్యక్తి. ఒక 20-30 ఏళ్ళ నుంచి మీకు మంచి చెడు అందులో అన్ని విషయాలు తెలుసు. అసలు నిజానికి సినిమా పెద్దలు, ప్రొడ్యూసర్లు కావచ్చు, బడా ప్రొడ్యూసర్లు, బడా డైరెక్టర్లు, బడా హీరోలు అని చెప్పుకుంటున్న వాళ్ళు నిజంగా వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ కేసు మీరు అబ్జర్వ్ చేస్తారా? 100% ఎట్లా ఏం ఆలోచిస్తారు దీని పట్ల మీరు ఏం చెప్పాలి? యాక్చువల్లీ ఆయన ఒక డైలాగ్తోనే వచ్చిండు. అది చాలా ఫేమస్ డైలాగ్. చాలా ప్రతి ఒక్కరు వాడినరు. అంటే ఇది భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా వాడినటువంటి సందర్భాలు నేను చాలా వీడియోలు చూసిన. తగ్గేదే లేదు. ఆ తగ్గేదే లేనటువంటి డైలాగు, తగ్గేదే లేదు, నీ అమ్మ తగ్గేది లేదు, ప్రతి తాట తగ్గేది లేదని ఆయనకు ఆల్రెడీ ఆ తగ్గేదే లేదనేటటువంటి ఆ డైలాగ్తో కళ్ళు నెత్తికొచ్చిన మాట వాస్తవం. ఏది పుష్పరాజుకు, అల్లు అర్జున్కు. మంచి ఆర్టిస్టు, టాలెంటెడ్, హార్డ్ వర్క్ అన్నీ ఉన్నాయి. కానీ తగ్గేదే లేదని చెప్పేసి ఈరోజు తగ్గిండు. నిన్న తగ్గిండు. ఎట్లా తగ్గిండు? చిరంజీవి దగ్గరికి ఈయననే స్వయంగా కారు డ్రైవింగ్ చేసుకుంటా విత్ ఫ్యామిలీతో చిరంజీవి దగ్గరికి పోవడం జరిగింది. తగ్గినట్లా కాదా? తగ్గిండు. మరి తప్పు చేయడం ఎందుకు, తగ్గడం ఎందుకు, అది ఎందుకు ముందు ఆలోచించట్లేదు? ఇలా రేవతి ఆల్రెడీ వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. ఆల్మోస్ట్ రోడ్డు మీదకి. ఆ పాప ఇప్పుడు ఆ బాబేమో హాస్పిటల్ ఉన్నాడు. అల్లు అర్జున్ అభిమాని పోదాం అని చెప్పిండ. అయితే ఆమె కూడా వీరాభిమాని. ఇప్పుడు చాలా చిన్న వయసే వాళ్ళది. ఆ పాప మా అమ్మ ఊరికెళ్ళింది, మా అన్న ఆల్రెడీ బయటకు పోయిండు, వస్తారు అని చెప్పేసి చెప్తే నిన్న మీడియా ముందు ప్రతి ఒక్కరు ఏడ్చిండ్రండి. అంటే అలాంటి పరిస్థితి తీసుకొచ్చిండు. అంటే ఈయన యాక్చువల్లీ పర్మిషన్ ఉన్నదా లేదనేది పక్కకు పెడితే జులూస్కు పర్మిషన్ లేదంట. జులూసు ద్వారా పోయిండు ఆయన. జులూస్ అంటే మొత్తం ఒక 10-20-100 కార్లతోని జులూస్గా పోతుంటారు కదా, ఒక జులూస్. అట్లొచ్చిండు. అట్లా రావడం అట్లనే ఒక్కోడు వస్తే ఎన్నో సినిమాలు, చిరంజీవి గారి సినిమాలకు లక్షల మంది అభిమానులు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు కూడా జరగనటువంటి పరిస్థితి. ఇలా 12 గంటలు, జస్ట్ 12 గంటలే, 12 గంటలు ఆయన జైలు నుండి ఇంటికోతేనే వాళ్ళ భార్య గట్టిగా అములుకొని ఏడ్చి, పిల్లలు బిక్కుమంటూ వచ్చేసి ఏడ్చినటువంటి సందర్భం మనం చూసినాం. మరి ఈయన 12 గంటలు జైల్లో ఉంటేనే మరి వాళ్ళకంత బాధ కలిగింది, అంత ఆవేదన కలిగింది. రేవతి ఇప్పుడు చనిపోయి ఇలా రాని పరిస్థితి. అంటే మరి వీళ్ళకు, ఈ కుటుంబానికి ఎంత బాధ కలుగుతుంది? అలా బాధను తీర్చేటటువంటి పరిస్థితి ఉందా? ఒకటి, అతను పెళ్లి చేసుకోలేడు. ఇప్పుడు ఆ బాబుకు సరే వీళ్ళు ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని డబ్బులు పెట్టినా, ఆయన బతికినా బతకపోయినా, ఒకవేళ అనుకోకుండా బతికినా ఆ కుటుంబాన్ని, ఆ ఇద్దరి పిల్లల్ని ఒక అమ్మగా ఎవరన్నా వచ్చేసి, ఈ కాలంలో ఒక అమ్మగా వచ్చేసి
వాళ్ళని అద్భుతంగా చూసేటటువంటి పరిస్థితి అయితే లేదు, అసలు లేదు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ అంతా కూడా ఆగమైనటువంటి పరిస్థితి కాబట్టి చేయలేదు. మరి నువ్వు 12 గంటలే జైలు ఉంటేనే నీకు అంత బాధ కలిగింది మీ కుటుంబానికి. అనేక సినిమా ఇండస్ట్రీలో అంతా కూడా అంటే సమాజం ఎంత బస్సు పట్టినా ఏం కాదు, సమాజం చనిపోయినా ఏం కాదు, ఎవరు ఎటువైనా ఏం కాదు, కానీ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా వచ్చి పరామర్శించడం అనేది మాత్రం చాలా. అల్లు అర్జున్ ఎవరెవరు వచ్చారు? రాఘవేంద్రరావు గారు, తర్వాత దిల్ రాజు గారు, తర్వాత శ్రీకాంత్ గారు, తర్వాత ఈ షోలల్లో చేస్తున్నటువంటి ఆయన పేరు బిగ్ బాస్ కాదు, మన ఏది జబర్దస్త్ షోలో చేస్తున్నటువంటి సుడిగాలి సుధీరు, ఈ తర్వాత రానా, వీళ్ళంతా వచ్చి పరామర్శిస్తున్నారు. అసలు ఏమంటారు చూడు, వీళ్ళు కూడా నాగార్జున కొడుకులు ఇద్దరు, వీళ్ళంతా పోయారు, వీళ్ళంతా పోయారు. ఎందుకంటే ఇక చిరంజీవి గారు రాలే, వాళ్ళు ఆల్రెడీ భార్యను పంపిస్తే ఈయననే స్వయంగా కారేసుకొని ఇంటికి పోయి తగ్గేదే లేదు అన్నటువంటి వాడు పోయినటువంటి పరిస్థితి. ఇంతకాలం వాళ్ళ కోల్డ్ వార్ ఉండే కాబట్టి. కోల్డ్ వార్ అంటే వాస్తవానికి ఎంత పొరపాటు అంటే చిరంజీవి వల్ల వాస్తవానికి ఆయన డెవలప్ అయ్యిండు. ఈయన ముఖం చూసేటటువంటి పరిస్థితి లేకుండే. ఫస్ట్ రాఘవేంద్రరావు గారు తీసినటువంటి ఏదైతే సినిమా ఉన్నదో గంగోత్రి సినిమాకు పెద్దగా చూసినటువంటి పరిస్థితి లేదు. దాన్ని డెవలప్ చేసుకొని సర్జరీ చేసుకుంటారు రకరకాలుగా, ఒక్కొక్క రకంగా సర్జరీ చేసుకొని ఇవాళ ప్రేక్షకులకు నువ్వు ఒక మెసేజ్ సినిమా, అది మెసేజ్ సినిమా కాదు కదా, అది ఎర్ర చందనము దొంగతనం ఎట్లా చేయాలనేటటువంటిది. అంటే సమాజానికి అల్లు అర్జున్ ఏం సమాజానికి మెసేజ్ చెప్తున్నాడు, భారతదేశంలో ఉన్నటువంటి సమాజానికి చూడండి. ఎంటర్టైన్మెంట్ ఎట్లయితే దొంగతనం చేయాలన్నా, అంటే దొంగతనం చేస్తే ఎంటర్టైన్మెంట్. చాలా సినిమాలు వచ్చినాయి కదా దొంగతనం సినిమాలు. అంటే ఏం సినిమాలు వచ్చినాయి? చాలా ఒకటి కాదన్న, ఇప్పుడు సినిమాలలో మనం ఎన్నో చూసినాం. ఒకటి చెప్పాను కానీ హీరో దొంగతనం చేసే సినిమాలు లేవు. ఇప్పుడు సూపర్ సినిమా ఒకటి ఉంది, దాంట్లో నాగార్జున బ్యాంకులో దొంగతనం ఎట్లా చేయాలో చేస్తారు. కానీ ఒకప్పుడు వేరు, అతడు సినిమాలో కూడా మన మహేష్ బాబు అంటే కాంట్రాక్ట్ కిల్లింగ్ మీరు చూసినా లేదా? చూసిన, అతడు చూసిన, ప్రతి సినిమా చూసిన. నేనేమంటున్నంటే ఒకప్పుడు సరి సమానంగా వచ్చేది, ప్రజలకు ఉపయోగపడేటటువంటి సినిమాలు కొన్ని వస్తే, కొన్నేమో ఇలాంటి వ్యవస్థలో ఇట్లాంటి దొంగలు ఇట్లాంటి వ్యవస్థ ఉన్నది అనేది. సినిమా రావడం అనేది నిన్ను అడిగితే రావచ్చేమో కానీ దీనికి నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది అంటే అది హీరోకు, ఈ సినిమాలకు సర్ప్రైజ్ అన్నట్టు, పెద్ద సర్ప్రైజ్ మామూలు కాదు. నేషనల్ అవార్డు ఇవ్వడము, దాంట్లో కూడా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. వాస్తవానికి పంచభూతాలు ప్రకృతి అనేటటువంటిది ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా ఆ రిటర్న్ గిఫ్ట్ కూడా అదృష్టం 12 గంటలు వచ్చింది, కానీ 120 రోజులు ఉంచలేదు జైల్లే. ఇది డబ్బున్నాడు కాబట్టి వచ్చిండు, రాడు. ఇలా ఒక మన మైనార్టీ పర్సన్ ఇలా, ఇప్పుడు నాకు చుట్టం కాదు, జానీ మాస్టర్ నాకు చుట్టం కాదు, నేను తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని, ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి. అంటే కులాలు వేరు, తర్వాత ప్రాంతాలు వేరు, మతాలు వేరు. మరి ఇన్ని ఉండగా నేను ఎందుకోసం ఆయన కోసం మాట్లాడుతున్నంటే, జానీ మాస్టర్ మీద కక్ష సాధింపు చర్యగా నాకొక్కడికే రావాలా అవార్డు అంత ఉంటుందా అన్న? 100% ఉంటుంది. నాకొక్కడికే రావాలనే కక్ష సాధింపుతో ఎవరో నార్త్ అమ్మాయికి సపోర్ట్ చేసి జానీ మాస్టర్ జైలుకు పోవడానికి వీళ్ళు ఖచ్చితంగా 100% ఆమెకు సపోర్ట్ చేసిండ్రు. ఆల్రెడీ మీడియా ద్వారా వచ్చేసింది. చాలామంది అనుకున్నటువంటి మాటలు, అది తప్పు కాదు. అది రిటర్న్ గిఫ్ట్ కొట్టింది, 100% ఈయనకు రిటర్న్ గిఫ్ట్ కొట్టింది 100%. అటు జానీ కర్మ అంతే కదా, ప్రతిఫలం. ఒకప్పుడు కర్మ అనేది ఎట్లా ఉండేదంటే కర్మనే కదా. ఇప్పుడు ఒక మాట, పవన్ కళ్యాణ్ పిఆర్పి పెట్టినప్పుడే వాళ్ళ అయ్యా ఆల్రెడీ టికెట్లు అమ్ముకొని మొత్తం నాశనం చేస్తే చిరంజీవి అప్సెట్ అయ్యిండు. దానికి ఇంకా ఎక్కువ అప్సెట్ అయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ దాన్ని అంతా పక్కకు పెట్టి అల్లు అరవింద్ గురించి చెప్తున్నారు. అల్లు అరవింద్ అలా అయ్యి అట్లా చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన జనసేన అనేది పెట్టుకొని, జనసేన నువ్వు పార్టీ 10 ఏళ్ళు కష్టపడితే ఈయన ఏం చేయాలి? వాస్తవానికి సొంత మామ
సొంత మామ కదా, బాబాయ్ అని పిలుస్తాడు కానీ సొంత మామ మామ కదా. ఇప్పుడు చిరంజీవి ఈ మేనత్త ఇచ్చారు కదా, అంతే కదా. ఇంత దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళు చేయబట్టి వచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ నువ్వు పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయకుండా, అంటే నువ్వు సపోర్ట్ చేయకుండా అయిపోయేది, జగన్కు సపోర్ట్ చేసి ఈయన ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారకుడేండు. ఒకటి అదైతే, రెండు ఇది జానీ మాస్టర్ది అయితే, మూడు ఇవాళ రేవతి కుటుంబాన్ని ఉసురు పోసుకునేటటువంటి పరిస్థితి. ఈ మూడు అంశాలు ఈ ప్రకృతి పంచభూతాలు వస్తే పంచభూతాలు పగబడతాయి కదా, 100% పగబడతాయి. ఒకప్పుడేమో వాళ్ళ పిల్లలకు తాత తప్పు చేస్తే వాళ్ళ పిల్లలకు కొట్టేది, ఇప్పుడు స్పాట్ కొడుతున్నది. ఎందుకంటే కలియుగం మారిపోయింది. ఇప్పుడు ప్రకృతిలో ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం అనేది జరిగిందా లేదా? ఒకప్పుడు చలికాలం టైంలో వచ్చేది, వర్షాకాలం టైంలో వచ్చేది, ఎండాకాలం టైంలో వచ్చేది. ఒక బిఫోర్ 1 month బిఫోర్ వస్తున్నదా లేదా? ఇప్పుడు యాక్చువల్లీ సంక్రాంతికి సంకల్ లేవకుండా ఉండేటటువంటి చలి ఉండేది, శివరాత్రికి శివ అనేది పోయేది. ఇప్పుడు ఆల్రెడీ శివరాత్రి లాగానే ఉన్నది. మరి ఏమో ఇట్లా అంటారు అన్న మీరు. మరి కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అరెస్ట్ను అని చెప్పి మాట్లాడారు. సో వాళ్ళు కేటీఆర్ రాజకీయంగా మాట్లాడేది, ఆయన హార్ట్ఫుల్గా మాట్లాడేది అయితే కాదు. రాజకీయంగా ఏదో లబ్ధి చెందడానికి కోసము వాళ్ళతో ఉన్నటువంటి, ఇంతకుముందు గతంలో కొన్ని రిలేషన్షిప్లు ఉన్నాయి కదా, ఆ రిలేషన్షిప్లో ఉన్న క్రమంలో ఆయన మాట్లాడుతున్న మాట కేటీఆర్ మాట్లాడదు. కేటీఆర్ మాటను ఎవరు కూడా, ఆ ఫ్యామిలీలో ఎవరు మాట్లాడినా ఎవరు కూడా పెద్ద షౌనెక్కించుకోరు. వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అనేటటువంటిది కూడా అనేటటువంటి పరిస్థితి లేదు. 100% అనుభవిస్తా ఉన్నారు, ఇంకా అనుభవిస్తారు. నేను 100 ఇప్పుడు అనుభవిస్తారు, ఇంకా అనుభవించేది ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అనుభవించేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అనుభవిస్తారు, ఎవరికైనా తప్పదు. ఇవాళ ఇటు ఎర్రచందనంకు సంబంధించినటువంటి సినిమా తీసి కొంతమంది ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం, థమ్స్అప్కు యాడ్ ఇచ్చి చెప్పండి, థమ్స్అప్కు యాడ్ ఇచ్చి ఒక తప్పుదో పట్టి, థమ్స్అప్ వల్ల ఎంత ప్రమాదం ఉన్నదంటే అంత ప్రమాదం ఉన్నది. మీరు థమ్స్అప్ను వేడి చేస్తే డాంబర్ ఎట్లయితుందో అట్లయితుంది, ఇప్పుడు లోపల థమ్స్అప్ తాగితే లోపల బాడీలో వేడి ఉంటది కాబట్టి ఆ వేడి వల్ల థమ్స్అప్ డాంబర్ లెక్క అయితే ప్రమాదం రాకపోతే ఏం చేస్తుంది? మరి ఇప్పుడు ఇప్పుడు థమ్స్అప్ దాగన్నోడు ఐకాన్ స్టార్ ఎట్లయితాడు? మరి అదే అంటున్నా, ఇప్పుడు ఒక ప్రజలకు హానికరమైనటువంటి కూల్ డ్రింకులు లాంటి దానికి ఆడించుకుంటా, డబ్బులు సేకరించుకుంటా, కోట్లు తీసుకొని ఆయన తాగడు. మళ్ళీ అభిమానులు తాగాల, అభిమానులు సినిమాలు చూడాలా, చచ్చిపోవాలా, అభిమానులు కూల్ డ్రింక్ తాగాల, చచ్చిపోవాలా, రోగాలు రావాలా, వీళ్ళేమో మంచిగా ఉంటారు. మరి పోనీ ఇప్పుడు మన తమిళనాడులో కొందరు హీరోలు ఉన్నారు, అసలు యాక్చువల్ దేనికి రావాలా తెలుసా అవార్డు? జై భీమ్కు రావాలా. నిజమైనటువంటి నేషనల్ అవార్డు రావాలంటే జై భీమ్కు రావాల్సినటువంటి అవార్డు ఇలా సూర్యకు రావాలంటే అది తర్వాత నాటు అనేటటువంటి పాటకు వచ్చేదేనా? ఒక్కసారి ఆలోచించి అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు అది అర్థం కాదు. దానికంటే కొమరంబి అద్భుతమైనటువంటి పాట దానికి ఇవ్వాలి. వాస్తవానికి అశోక్ తేజ రాసినటువంటి పాటకు తల్లి అది ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు ఒక లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల ప్రకారం పోతారు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్కు మాఫియాతోనే అవుతున్నట్టు అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అల్లు అర్జున్కు ఈ మధ్య కాలంలో, ఒకప్పుడు లేకుండే, ఈ మధ్య కాలంలోనైతే కళ్ళు నెత్తికెక్కి పొంగి పొర్లి పడుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డను పెళ్లి చేసుకున్నాడు చంద్రశేఖర్ రెడ్డి అని, ఇక్కడ ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ. ఇక ఎప్పుడైతే ఆ తెలంగాణ ఆడబిడ్డను పెళ్లి చేసుకున్నాడో ఇక నా అంతటోడు లేడు. ఇద్దరు, ఇప్పుడు రామ్ చరణ్ కూడా తెలంగాణ ఆడబిడ్డనే చేసుకున్నాడు. మన నిజామాబాద్ కామారెడ్డి దగ్గర దోమకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆడబిడ్డ, అపోలో హాస్పిటల్. అంటే ఏదేమైనప్పటికీ తెలంగాణ ఆడబిడ్డల్ని పెళ్లి చేసుకోగానే ఇక మా అంతటోళ్ళు లేరు అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్కు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసినావు, ఇటు కూల్ డ్రింక్ తాగిపించేసి ప్రజలను డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తావు, ఇటు జానీ మాస్టర్ ను టోటల్ గా డ్యామేజ్ చేసేసి పడేసి మొత్తం పనికి రాకుండా చేయాలనే ప్రయత్నం చేసినావు. ఆయన చెప్పిండు ఒకటే, మొన్న ఛాలెంజ్ చేసిండు, నేను అవసరం వస్తే హిందీ
ఫీల్డ్కి పోయి నేను నా సత్తా చూపెడతా, నాకు దృష్టశక్తులు నన్ను ఆల్రెడీ వెంటాడి నన్ను జైలుకు పంపించడం జరిగింది అనేది కూడా చెప్పిండు. కానీ పాపం చెప్పలేని పరిస్థితి, అంటే చాలా పేద కుటుంబం, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక జానీ మాస్టర్ ను ఇలా అన్ని రోజులు జైల్లో పెట్టించేసి ఎవరో ఎక్కడో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చేసి పాపం ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన 10-15 ఏళ్ళు ఆమె నడిపిండు, ఆమెకు అన్ని రకాలుగా మెలకువలు నేర్పిండు. నేర్పినటువంటి గురువుకే ఆమె డచ్చి కొట్టింది. మరి పోని ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అని ఉన్నది, ఎన్నేళ్ళ కిందనో రేప్ చేసిర్రంటే కేసు పెట్టి వాళ్ళు కళ్ళ ముందే చచ్చిపోయింది ఒక ఆమె, వాళ్ళు 1 రోజులో వచ్చేసి. మరి కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఇండస్ట్రియల్ ఎందుకు వస్తుంది చెప్పు నాకు, ఎందుకు వస్తున్నది? ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పెద్ద సత్యపూసలు మళ్ళా రెండోది మళ్ళా ఎవరిని కూడా ఎవరికి సహకారం చేసింది లేదు, వాళ్ళ డబ్బులు కోట్ల రూపాయలు అది గవర్నమెంట్ ఇస్తే ఏమున్నది, ఫోటోలు దిగడానికి, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి. తర్వాత ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, ఆయనకు కళ్ళు నెత్తికెక్కినటువంటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం అనేది ఎంత దారుణమైనటువంటి ముచ్చటది. నవ్వుతున్నాడు అందరూ, నవ్వుడు అది చూడు కింద చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేరు నీకు గుర్తులేదంటే నీకు ఎంత పెద్ద కళ్ళకు నెత్తికెక్కిన పోవాలి కదా. ఇదంతా కూడా ఒక వాళ్ళ మామనే కాంగ్రెస్ లీడర్ కదా, ఎందుకు తెలియదు అంటారు? ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ. అదే అంటున్నా, ఇది మస్తి, దీన్ని మస్తి అంటారు. ఈ మస్తి ఎక్కువ అయితే, ఇప్పుడు ఎవరికైనా కానీ మస్తి ఎక్కువ అయిపోతే, అహంకారం వస్తే కేసీఆర్ లాంటి వాడే నేలమట్టం అయ్యాడు. భయంకరుడు కేటీఆర్ దోమలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఈయనకు వచ్చింది. కానీ వాళ్ళ మామలు ఇద్దరు మళ్ళా కాపాడడం, మళ్ళా నేను తగ్గేదే లేదన్నోడు ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ రాగానే నిరంజన్ రెడ్డి అని చిరంజీవి హార్డ్కోర్ ఫ్యానే కాపాడింది. వీళ్ళంతా ఎందుకోసం అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా చుట్టమేనంట, ఆల్రెడీ చంద్రశేఖర్ రెడ్డి కాస్త చుట్టమే. అంటే నేను ఏమంటానంటే, ఒక మైనార్టీకి నీకు అవార్డు వస్తే తట్టుకోలేవు, తర్వాత నువ్వు చేస్తున్నటువంటిది ఎర్రచందనం. జానీ మాస్టర్ లోపల పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కూడా పరామర్శించలేదు, పట్టించుకోలేదు. ఏమైందని విషయం తెలుసు, ఎవరో నారతమ్మాయికి సపోర్ట్ చేసిండ్రు తప్ప. ఇప్పుడు జనరల్ ఏం జరిగిందని తెలుసుకుంటాం కదా. ఎందుకంటే ఆయన బుట్టబొమ్మ పాటకు మస్తు పేరు వచ్చింది. ఎవరికి? అల్లు అర్జున్. దాని కొరియోగ్రాఫర్ ఎవరు? అవును, జానీ మాస్టర్. మరి జానీ మాస్టర్ అసలు జానీ మాస్టర్ చేసిన ప్రతి పాట హిట్టే. అంత అద్భుతమైనటువంటి హిట్ కొట్టిన వ్యక్తిని పరామర్శించారు. ఒక్కటి కాస్టింగ్ కౌచ్ అని ఇండస్ట్రీ లేదా? ఎందుకు లేదు? వీళ్ళంతా సుత్తపూసలా జరుగుతలేవా? ఇప్పుడు దిల్ రాజు, రాఘవేంద్ర, వీళ్ళంతా సుత్తపూసలా, వీళ్ళంతా ఒక్కొక్కలో ఒక్కొక్క చరిత్ర ఉన్నది చెప్పాలంటే. వాస్తవం చాలా ఉన్నాయి, కానీ ఎందుకు పోని అనేటటువంటి ఆలోచనతో తెలంగాణలో వీళ్ళ డామినేషన్ ఏంది? వీళ్ళది తెలంగాణలో వీళ్ళ డామినేషన్, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కారకానేంది? దీని అంతటి కారణం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది ఇప్పటికి కూడా 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ పరిపాలనలో సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కాలేదు. అది మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేదా? ఎక్కడ చేసిండు ఆయన? కలిసిపోయిండా? వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతోనే నువ్వు నా బ్రదరు, ఎన్ని ఇంటర్వ్యూలు మన కేటీఆర్ది, నువ్వు నా బ్రదరు, అన్ని రకాల సప్లైలు చేశారు వీళ్ళు. చేసి మొత్తం టోటల్గా ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి చేయలేరు, తెలుగు ఇండస్ట్రీని అట్లనే ఉంచి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఇలా ముగ్గురు ఆ దినంలో ఉంది. ఒకటి అల్లు అరవింద్, ఒకటి సురేష్ బాబు, 3 దిల్ రాజు. ఈ ముగ్గురు కలిసి కొత్త సినిమా ఎవరైనా కొత్తగా పిల్లగాళ్ళు, ఎవరైనా ప్రొడ్యూసర్లు ఏదైనా సినిమా చేసుకుంటే, ఏమైనా డైరెక్షన్ చేసుకుంటే ఓర్వలేక రిలీజ్ చేయలేనటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి సంతా సినిమా ఉన్నది. సంతా రిలీజ్ కానిత్తలేరు, తీసుకునేటటువంటి పరిస్థితి లేదు, థియేటర్లు దొరకలేనటువంటి పరిస్థితి. శరపంజరం అనేటటువంటి ఒక సినిమా చేసిండ్రు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉండేటటువంటి శరపంజర సినిమా చేస్తే, ఆ శరపంజరాన్ని కూడా రిలీజ్ చేసే, శరణం గచ్చామి కూడా రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి. కాకపోతే నానా అవస్థలు పడ్డటువంటి నగరం నిద్రపోతున్న వేళ సినిమా చేస్తే రిలీజ్ కానటువంటి పరిస్థితి దాపురించింది. ఇట్లా ఈ తెలంగాణలో ఈ సినిమా ఇండస్ట్రీ నిర్మాణం కాకపోవడమే ప్రధానమైనటువంటి దరిద్రం. వాస్తవానికి చాలామంది
ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, అప్కమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలా మంది కూడా ఇలా బాధలు పడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నది. ఇప్పుడన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా దృష్టి పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 100% ఈ సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది బైఫర్కేషన్ ఖచ్చితంగా జరగవలసిందే, ఎవరిది వాళ్ళకు ఉండవలసిందే, ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకోవాల్సిందే. మీ సినిమాలు మేము చూస్తాం, మా సినిమాలు మీరు చూడండి. తమిళ సినిమాలు మనం తెలుగుకు డబ్బింగ్ చేస్తే మనం చూడట్లేదా? బ్రహ్మాండంగా చూస్తున్నాం. ఎన్నో సినిమాలు సూర్యకు ఇక్కడ ఉన్నటువంటి పేరు కానీ, రజనీకాంత్ గారికి ఉన్నటువంటి పేరు కానీ లేదా, ఉన్నది కదా. అద్భుతమైనటువంటి సినిమాలు ప్రతి ఒక్కరు ఆదరిస్తూ ఉన్నారు. ఇలా మన సినిమాలు మనం చూసుకునేటటువంటి విధంగా, మన సినిమాలు మనం నిర్మాణం చేసుకునేటటువంటి విధంగా ఖచ్చితంగా దానికి ఒకటి సహకార సంఘం అనేటటువంటిది పెట్టి ఖచ్చితంగా ఒక 25 లక్షల సబ్సిడీ కూడా ఒక కొత్త ప్రొడ్యూసర్కు, ఒక అప్కమింగ్ ప్రొడ్యూసర్కు 25 లక్షల సబ్సిడీ అనేటటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలా. ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటుల తరఫు నుంచి. ఇవాళ తెలంగాణలో ఒక నితిన్ దప్ప, ఒక ఏది మన విజయ్ దేవరకొండ తప్ప ఇవాళ హీరోలు లేరు. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఫార్వర్డ్ కమ్యూనిటీ. రెండోది ఏంటంటే వాళ్ళకి అటాచ్మెంట్. ఇప్పుడు దిల్ రాజు అంత పెద్ద ప్రొడ్యూసరు, ఇవాళ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మాల్ కట్టినటువంటి వ్యక్తి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ, మన తెలంగాణ సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? ఎందుకు బైఫర్కేషన్ చేయలేదు? అలాంటోడికి ఈ ప్రభుత్వము ఇది ఒకటి ఉంది. మళ్ళీ అలాంటోడికి దిల్ రాజుకు అలాంటోడికి ఫిలిం ఛాంబర్ చైర్మన్ ఇచ్చారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ మొన్ననే ఇచ్చారు. అంటే అంటే ఇంకా 5 ఏళ్ళైనా బైఫర్కేషన్ కాదు, వాళ్ళ ఆధీనంలోనే ఉండాలా. ఇక్కడ నటులంతా ముసలోళ్ళు అయిపోవాలా, ఎక్కడోళ్ళకనే వాళ్ళ బతిలాడాలా, వాళ్ళ దగ్గరకు పోయి కాళ్ళకు దండం పెట్టాలా, వాళ్ళకు ఊడిగం చెయ్యాలా, చేస్తేనే అవకాశం వస్తుంది. రేవంత్ రెడ్డి ఇన్ని చెప్తుండన్న, ఆయన ఏమైనా జవానా? మరి ఆయన ఏమైనా దేశంలో పాకిస్తాన్, భారత్కు సంబంధించి ఏమైనా యుద్ధంలో పాల్గొన్నాడా? మరి మొన్న గద్దరన్న, నువ్వు నమ్మవు స్వామి, గద్దరన్న అవార్డు, నంది అవార్డు ప్లేస్లో గద్దరన్న అవార్డు ప్రకటిస్తే వాళ్ళు ఓర్చుకోలేనటువంటి ముఖాలన్నీ చేంజ్ చేసేసారు. ముఖాలు చేంజ్ చేసి నంది అవార్డు ఉండే గద్దరన్న అవార్డు మేము తీసుకొని మా ఇంట్లలో పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు అదే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఉంటే తెలంగాణ హీరోలు గద్దరన్న అంటే తీసుకుంటారు. కానీ వాళ్ళ గద్దరన్న అంటేనే అసలు సరిగ్గా పట్టించుకోలేనటువంటి. అంటే ఇలాంటి పరిస్థితులలో అంటే నాకు అనిపిస్తుంది, తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ చేయకుండా ఆగడం ఏంది? నాకు గద్దరన్న చనిపోయినప్పుడే అందులో 2-3 తప్ప మిగతా ఎవరు రాలే. అట్లాంటిది నేను అవార్డు తీసుకుంటారా? మరి తీసుకోరు. నేను అందుకే ఈయన ఉల్టా కార్యక్రమాలు విరమించుకొని దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఎట్లయితే ఉన్నదో అలాంటి అవార్డు ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కళాకారులు ఇప్పుడు ఈ ఆంధ్ర నుంచి వచ్చిన ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీ ఈ హీరోలు, సినిమా హీరోలు మనకు అవసరం లేదు వాస్తవానికి. అంటే ఎవరిది వాళ్ళు మనం బైఫర్కేషన్ చేసుకుందాము, ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటాం. ఆంధ్రాలో రిలీజ్ చేసుకో, మేము మీ దగ్గర రిలీజ్ చేసుకుంటాం, మీరు మా దగ్గర రిలీజ్ చేసుకోండి. పర్మిషన్స్ ఉంటాయి, లోకల్ కోటా ఉంటది. మరి ఇప్పుడు మనదనుకో మనకు ఒక 70% లోకల్ కోటా మరి సినిమాలు ఇవ్వాలి. ఇవి లేనప్పుడు అవి ఇవ్వాలి. మరి ఒక 30% ఇవ్వాలి. ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు తమిళనాడులో పోగా అన్ని సినిమాలు రిలీజ్ చేస్తే చేయనియరు. ఆడ లోకల్ సినిమాలు పెట్టిన తర్వాత కొన్ని థియేటర్లో నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఉన్నాయని తీసుకొచ్చి తమిళనాడు ఇవ్వరు కదా. అందుకే బైఫర్కేషన్ ఖచ్చితంగా జరగకపోతే ఖచ్చితంగా తెలంగాణ అనేటటువంటి అభివృద్ధి జరగదు, చాలా ఇబ్బందులకు గురవుతుంది. కళాకారులు అయితే చాలా నష్టం జరిగేటటువంటి అవకాశం మాత్రం ఉన్నది. ఇవాళ వాళ్ళే యాడ్స్ ఇవ్వడము, మన ప్రజల్ని చంపడం వాళ్ళే, వాళ్ళకు తప్పుదోవ పట్టించేటటువంటి వాళ్ళే, అంటే గూండాలను, రౌడీలను, స్మగ్లర్లను, చైన్ స్నాచర్స్ను వీళ్ళందరినీ తయారు చేసేటటువంటిది సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు ఇష్టం ఉన్న సినిమాలు తీసుకుంటూ వస్తే మనోళ్ళు మన సంస్కృతిని మర్చిపోయి ఆ సినిమాలు చూసి ఇవాళ రకరకాలుగా అలవాట్లు చేసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. సినిమాలో కూడా అది ఏందన్నా డ్రగ్స్ తీసుకోవడం, ఇట్లా లేడీస్ మీదకి పోవడం. మరి చెప్తున్నా, అంటే ఒక 50% వచ్చినాయి. గతంలో వాస్తవానికి శోభన్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు,
తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఉన్నప్పుడు విలువలతో కూడినటువంటి సినిమాలు సగం వస్తే సగం కొన్ని గూఢాచారి #1 ఇవి వచ్చేది. ఎందుకంటే ఆ గూఢాచారులు ఎట్లుండేది, వాడు ఎట్లా హీరో అసలు రక్షించేది. అప్పుడు ఎట్లుండే అంటే హీరో దొంగతనం చేసేది కాదు, చాలా తక్కువ ఉండే. ఏంటంటే హీరో ఏదైతే గూఢాచారులు ఉన్నారో వాళ్ళ నుంచి ప్రజలను రక్షించేటటువంటి సినిమాలు, ఎన్నో సినిమాలు, ఈనాడు లాంటి సినిమాలు, కృష్ణ గారు చేసినటువంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చెడ మొత్తం వాళ్ళకు చెడగొట్టినంతా కూడా అన్ని కొన్ని చట్టాలు తీసుకురావాలన్నా 100% చట్టాలు సినిమాలు మీరు ఇదే ఎర్రచందనం అంటారు. కానీ కొన్ని అయితే ఒక టీచర్ తోని వల్గరిటీగా ఉండేటి, మరి తర్వాత ఒక వరుసలు లేకుండా ఇంటోళ్ళతోని చిన్నోళ్ళు పెద్దోళ్ళతో అంటే ఎక్స్పోజింగ్ దారుణమైన టీజర్లు అవి ఇవి సినిమాలలో వదిలేసి ఇప్పుడు సినిమా సర్టిఫికెట్ కూడా ఇచ్చేటప్పుడు వీళ్ళంతా కూడా ఈ మన ఏది ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి వాళ్ళు పోయి చూస్తారు. సినిమా చూసినప్పుడు ప్రివ్యూ చూసినప్పుడు పైసలు తీసుకోవడము, సినిమాకు సర్టిఫికెట్ పర్మిషన్ ఇచ్చేయడం, కూడా లేవు. చట్టంలోనే ఇగో ఇట్లా పారామీటర్స్ తీసుకొచ్చి ఈ లిమిట్ లోనే సినిమాలు రావాలి, ఇవి దాటి వస్తే మాత్రం ఆ సినిమాలను రావాలి. ఒక పెద్ద నిరసన ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సినిమాలలో కూడా. వైలెన్స్ ఏందన్నా బ్లడ్ లేపడము అవన్నీ చూసే పబ్లిక్ ఆల్రెడీ చేంజ్ అయిపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో తీసినోడు తప్పు కూడా అంటలే. ఎందుకను నువ్వు చట్టం పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏది పడితే తీస్తారు కదా, అంతే కదా. చట్టం పర్మిషన్ ఇస్తుంది, ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ పర్మిషన్ ఇస్తుంది, ఫిలిం ఛాంబర్ ఆల్రెడీ సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది, బ్రహ్మాండమైన సర్టిఫికెట్ ఇస్తున్నది. ఇక ఇంకేముంది, క్లీన్ అండ్ గ్రీన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత తీయకపోతే ఏం చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఇలా తెలంగాణ మనం వాస్తవానికి తెలంగాణ వస్తే ఒక మరాఠీ సినిమాల్లాగా, ఒక మలయాళం సినిమాల్లాగా మంచి సినిమాలు చేసుకుందాం. మన సంస్కృతి ఎన్నో ఉన్నాయి చూసుకోవడానికి. అవన్నీ చూసి మనోళ్ళనందరినీ చైతన్యవంతులు చేసి మంచి రూట్ తీసుకపోదాం అనుకుంటే ఇవన్నీ ఎర్రచందనము, దొంగతనం చేయడము, తగ్గేదే లేదనడము, కళ్ళుకు నెత్తికి రావడము, నెత్తికెక్కడము, ఇదంతా కూడా నష్టానికి దారితీస్తా ఉన్నది. ఇది మాత్రం మార్చుకోవాలా ప్రభుత్వం తక్షణమే. దీని మీద మాటలు చెప్పడం కాదు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, కాదన్నా ఇప్పుడు నువ్వు తీసిన వాళ్ళని తిడుతున్నావు, ఎర్రచందనం తీసిండు సినిమా అంటున్నావు, మరి దానికి ప్రీమియర్ షోకు అవకాశం ఇచ్చి 100-200 ఉండేదాన్ని 1000 రూపాయలు చేసిన మరి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఏమన్నారు? అదే అంటున్నా, రేవంత్ రెడ్డికి మంచిగా జరిగింది. ఎట్లా జరిగిందంటే ఆయన 1000 రూపాయల టికెట్ కు 1500 టికెట్ 2000 పర్మిషన్ ఇచ్చిండు, ఆయన పేరు మర్చిపోయాడు. ఇప్పుడు ఎట్లున్నదో చూడు, ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ పేరే మర్చిపోయిండు. ఎంత దారుణం అది. మరి రేవంత్ రెడ్డి కన్నా బుద్ధి ఉండాలి కదా. ఎర్రచందనం సినిమాకు నువ్వు ప్రివ్యూ షో ఇచ్చి 1000 రూపాయలు పెట్టుకోమని ఎట్లా చెప్పిండు నువ్వు అడగొచ్చు కదా. అంటే ఇప్పుడు సినిమా హీరోదో డైరెక్టర్దో కాదన్నా, ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. 100% తప్పు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అవకాశం ఇచ్చి ఆయన ఏమంటాడు, మళ్ళా అది పర్మిషన్ ఇచ్చిండు. ఈయనేమన్నా సైనికుడా? ఈయనేమన్నా సైనికుడా ముద్దు పెట్టుకోవడానికి, ఈయనను కాపాడటానికి నా లేడీ చనిపోయింది అని అంటాడు. అనడం మంచిగానే ఉన్నది. మరి ఇంటర్నల్ గా చేసేటటువంటి కథలు వేరే ఉన్నాయి. మరి ఏమంటున్నానంటే తప్పకుండా సినిమా ఇండస్ట్రీ 100% బైఫర్కేషన్ కావాలా. 100% దమ్ముంటే ఇందులో మాట్లాడుతున్నాడు, మరి మాట్లాడుతూ ఉన్నావు. మరి నీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మీ ఖచ్చితంగా నిజంగా మీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనేటటువంటి నమ్మకం ఉంటే ఇది కూడా సెపరేట్ ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయవలసిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. మోహన్ బాబు స్టోరీ, మోహన్ బాబుది కొట్టడం కరెక్ట్ అంటారా మీరు? చాలా తప్పు వాస్తవానికి. కానీ దాంట్లో కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్యూ అది. ఎందుకంటే వాళ్ళ ఇంటి కుటుంబ సమస్య. ఈయన ఒక లెజెండ్ హీరోగా ఎదిగినటువంటి వ్యక్తి వాస్తవానికి. ఆయన కోపం కూడా విపరీతమైనటువంటి కోపం ఉన్నటువంటి, అహంకారం ఉన్నటువంటి వ్యక్తి కూడా. ఈయనకు కూడా సేమ్ మన ఆయన నుంచి ఈయనకు వచ్చిందో, ఆయన నుంచే ఈయనకు వచ్చింది. మోహన్ బాబు నుంచే అల్లు అర్జున్కి వచ్చింది. ఈయనకు కూడా అహంకారం ఎట్లనో ఆయనకు కూడా అట్లనే అహంకారం వచ్చింది. అయితే మోహన్ బాబు కుటుంబ వ్యవహారం అది. వీళ్ళు కూడా అడవిడి చేయడం కూడా కొంచెం పొరపాటే వాస్తవానికి. ఈ జర్నలిస్టు అడవిడి చేసేసి వాళ్ళను మార్కెట్లకు లాగడం అనేటటువంటిది కూడా తప్పే. ఇది
సరే యాజమాన్యం చెప్తే పోవాల్సిన పరిస్థితి ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి ఎట్లుంటుంది అంటే అంటే ఏదైనా మంచి విషయాలు చెప్తాడేమో, ఏదైనా మంచి మాటలు చెప్తాడేమో అనే ఆలోచనతో జర్నలిస్ట్ పోతాడు. పోయినప్పుడు వాళ్ళకు నువ్వు మా కుటుంబంలో ఏమీ లేదు, మా కుటుంబంలో గొడవ లేదు, మా కుటుంబం మాకు సంబంధించినటువంటి ఇష్యూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దయచేసి మీరు జీర్ణించుకుంటున్నాడు. ఎవరింట్లో ఉంటాయి కదా గొడవలు అనేది ఆయన అంతే కదా వాస్తవం కూడా. ఆ మైక్ పెట్టిన కానీ కొట్టడం తప్పు. వాస్తవానికి ఏంటంటే ఒక జర్నలిస్టును కొట్టడం మాత్రం తప్పు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలంటే జర్నలిస్టులను కాదు కానీ ఇప్పుడు ఆ ఓనర్లు ఉంటారు కదా, ఓనర్లను ఎంత కొట్టినా తక్కువనే. వాళ్ళు పంపిస్తేనే వచ్చారు కదా. అవును మరి వాస్తవే. ఇవాళ వాడు ఏదన్నా హాస్టల్లో పురుగులన్న ముందంటే చూపెట్టాడు అంటే చూపెట్టాడు. ఇప్పుడు జర్నలిస్ట్ కూడా ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మీరు చూపెట్టినట్లు మీరు ఇంటర్వ్యూలు చేసి మీరు చూపెట్టినట్లు ప్రజల కోసం పాటుపడుతున్నట్లు కాలు మొక్కి వాళ్ళని బతిలా అన్నట్లు ఎవరైనా చూపెడుతుర్రా జర్నలిస్ట్? వాళ్ళ తమ్మునేల్సే తప్పు తమ్మునే. అన్న ఇలా ఏమైపోయిందంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మంచి గాని చెడు గాని చూపెట్టడమే జర్నలిజం అంటారు. అదేం మీకు ఇంకొక ముచ్చట చెప్తా, ఇది కూడా చెప్పాలా మన పిఎంఆర్ టీవీ ద్వారా చెప్తే మంచిగా ఉంటది. నేను మొన్న రవీంద్ర భారతి పోయినా, సుందరకాల భవన్ పోయినా, చాలా అద్భుతంగా కళాకారుల పక్షాన అద్భుతంగా మాట్లాడిన అందరు కూడా బయట మెచ్చుకున్నారు. ఒక్క వీడియో నాది బయటకు రానియలేదు, నా పేరు కూడా రాదు, ఛానల్లో రానియలేదు, పేపర్లో కూడా నా పేరు రాకుండా చేశారు. మరి అంటే ఎంత కుట్ర అంటే మనోళ్ళు మన మీదనే కుట్ర వన్నుతున్నప్పుడు వేరే రాష్ట్రమోడు ఖచ్చితంగా మన మీద కుట్ర వన్నపోతే ఏం చేస్తాడు? మనలను అరుచుకోకపోతే ఏం చేస్తాడు? మనల్ని ధ్వంసం చేయకపోతే ఏం చేస్తాడు? మనకు డెవలప్ చేయకుండా ఆస్కార్ అవార్డులు కానీ ఇంటర్నేషనల్ అవార్డులు కానీ ఏ అవార్డులైనా వాళ్ళు తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? మనోళ్ళు మనల్ని చంపబట్టరి. మనోళ్ళకు కూడా బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు నేను అంత అద్భుతంగా మాట్లాడినప్పుడు పాటలు పాడితేనేమో చూపెడతారట, ఒక మంచి మాటలు మాట్లాడి కళాకారుల తరఫు నుంచి కొట్లాడితేనంటే చూపెట్టారట. ఇది సంస్కృతి, మనోళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి. అందుకే నేను చాలాసార్లు చెప్తా కదా, మనోడు వాళ్ళేమో ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ను చేస్తే వీళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేసే కల్చర్ను అలవాటు చేసుకున్నారు. వీళ్ళు ఇలాంటి పరిస్థితి నుంచి దూరం కావాలా. ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఖచ్చితంగా బైఫర్కేషన్ జరగవలసిందే సినిమా ఇండస్ట్రీ. ఖచ్చితంగా అనేక మంది కళాకారులకు, ప్రొడ్యూసర్లకు, నిర్మాతలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా నేను కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి విష్ణు కిషోర్ ఉన్నతోని సంచలన ఇంటర్వ్యూ. మీకు ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించే ముందు కూల్ డ్రింక్స్ అంటే థమ్స్అప్ వల్ల జరిగే హాని గూగుల్లో కొట్టినామండి, మీకు నేను చదివి వినిపిస్తా. అంటే ఒక ఐకాన్ స్టార్ అనే వ్యక్తి ఆయన ఏది తింటాడో దాన్ని ప్రమోట్ చేయాలి, ఆయన ఏది తాగుతాడో దాన్ని ప్రమోట్ చేయాలి. ఆయన నిజంగా సోయా ప్రోటీన్ కానీ, గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, ఇంకా ఆల్కనెల్ అది వాటర్ అని ఉంటుంది, కాస్ట్లీ వాటర్ తాగుతుంటారు. అది చూపించకుండా మనకేం చెప్తుండు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలను గూగుల్లో ఉన్నాయి, మీకు చెప్తున్నాను, నా సొంతంగా కాదు. కూల్ డ్రింక్స్లో ఉండే పాస్పరిక్ యాసిడ్, కార్బోలిక్ యాసిడ్ వంటివి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని అయినా ప్రతిరోజు మనం యూట్యూబ్ ఆన్ చేయంగానే ఆ వీడియో రాకన్నా ముందు అల్లు అర్జున్ సేమ్ ఆ పుష్పాలో ఏదైతే గెటప్ ఉంటుందో గడ్డము, హెయిర్ కటింగ్ అదంతా ఉండి వచ్చి థమ్స్అప్ తాగుతాడు, మస్తున్నది అన్నట్టు ఒక సింబల్ చూపిస్తాడు. కూల్ డ్రింక్స్ తాగిన వెంటనే త్రెన్పులు వస్తాయి, కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలు కూడా భవిష్యత్తులో ఎదురవుతాయట. మీకు చాలామందికి కడుపులో ఎసిడిటీ సమస్యలు ఉంటాయి కదా, దానికి థమ్స్అప్ వన్ ఆఫ్ ద రీజన్, కూల్ డ్రింక్స్ వన్ ఆఫ్ ద రీజన్. దీన్ని తాగండి అని చెప్పేసి అల్లు అర్జున్, పుష్ప 2, పుష్పరాజు, బన్నీ, అలా వైకుంఠపురము ఈయన మనకు ప్రమోట్ చేస్తుండే. అంటే లక్షలాది మంది, కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నోళ్ళు తాగమని ఎంకరేజ్ చేసి ఆయన మాత్రం కోట్లాది రూపాయలు కాంట్రాక్ట్ రూపంలో థమ్స్అప్ కంపెనీ నుంచి తీసుకుంటున్నాడు. ఇది నిజం. ఆయన ప్రతిరోజు మన కూలింగ్ తాగినట్టు కనబడతాడు, కానీ అది ఒకటేసారి తాగి అడ్వర్టైజ్మెంట్ చేసి వదిలేస్తాడు. కానీ ప్రతి వీడియో వచ్చినప్పుడు ఆయనది వస్తుంది. అర్థం ఆయన ప్రతిరోజు తాగుతుండ అన్నట్టు కాదు. ఆయన ఒకటేసారి యాడ్ చేసినప్పుడు ఒక బుక్క తాగితే తాగి ఉంటాడచ్చు. ఇక దాని తర్వాత ఆయన ముట్టుకోడు. కావాలంటే మీరు చెక్ చేయండి, అలా ఫ్రిడ్జ్లో థమ్స్అప్ ఉంటుందో లేదో. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి చూడండి, ఫ్రిడ్జ్లో థమ్స్అప్ ఉంటుందో లేదో ఒక్కసారి చెక్ చేయండి. ఆయన ప్రతిరోజు నేను థమ్స్అప్ తాగుతా అని చెప్పేసి ఒక ప్రామిస్ చేయమని చెప్పండి. అంటే అది మంచిది కాదని ఆయనకు కూడా తెలుసు, కానీ ఆయనకు డబ్బులు కావాలి. మరి ఆయనకు డబ్బులు లేవా అంటే ఆల్రెడీ పుష్పాలో 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆయనకు డబ్బులకేం తక్కువ లేదు, మళ్ళీ థమ్స్అప్ కంపెనీ నుంచి డబ్బులు కావాలి.
గతంలో మహేష్ బాబు చేసిండు. మహేష్ బాబు 1000 మందికి పైగా హార్ట్ పేషెంట్లకు, అమ్మాయిలకు, లేదంటే పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించిన అన్నాడు కదా. కానీ కోట్ల మంది థమ్స్అప్ తాగి నాశనం అయిపోయారు. చాలామందికి తల్లిలు తండ్రులు లేకుండా హార్ట్ అటాక్లు వచ్చి, లేదంటే అల్సర్లు వచ్చి, రోగాలు వచ్చి, క్యాన్సర్లు వచ్చి పోవడానికి కూడా మహేష్ బాబు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కానీ కారణమవుతారు. లక్షల మందిని, కోట్ల మందిని చంపి 1000 మందికి సాయం చేస్తే మరి ఇక మీరు ఆలోచించాలి. అభిమానులు అంటే ఈ మధ్య తెలిసింది, సేమ్ కేటీఆర్ ఏదైతే కొంత ఉన్మాదులను అయితే సోషల్ మీడియాలో పెట్టుకున్నాడో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అట్లనే అల్లు అర్జున్ కూడా ఒక ఆర్మీని మెయింటైన్ చేస్తుండని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్లు చెప్పడం, మొన్న ఒక ఛానల్కి వెళ్ళి కొట్టి రావడం, బెదిరించి రావడం, నా ఆర్మీ నా కుటుంబం అనడం, నా అభిమానులు నా కుటుంబం అనడం. మరి నిజంగా నాకు ప్రాణం అయితే అభిమానులు చనిపోయిన రేవతిని చూడడానికి పోలే, ఆమెను అలా కొడుకుని చూడడానికి పోలే. నిజానికి వాళ్ళకి ప్రాణం కాదు, మీరు వాళ్ళ కుటుంబం కాదు, వాళ్ళ కుటుంబం వేరే. ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఇప్పుడు రేవతి అన్నట్టు ఆమె మళ్ళీ రాదు, ఆమె జీవితాంతం ఎప్పటికి రాదు, ఇక చనిపోయింది మళ్ళీ ఎప్పటికి రాదు. ఆ పిల్లలకు ఎన్నటికి చూసుకోవడానికి లేదు. కానీ అల్లు అర్జున్ 1 గంటనో 2 గంటలో జైల్లో ఉన్నందుకు వచ్చినందుకు వాళ్ళ కొడుకు మీద వాడిని ఎత్తుకుంటున్నాడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్. మరి అట్లాంటిది ఇప్పుడు ఆ అమ్మాయికి, రేవతి వాళ్ళ కూతురుకు కానీ కొడుకుకు కానీ లేదు. కొడుకు కూడా చావు బతుకుల్లో ఉన్నాడు. ఒక్క సినిమా హీరో కూడా అటువైపు వెళ్తలే. రానా, శ్రీకాంత్, ఆయన విక్టరీ వెంకటేష్, వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ను పరామర్శించడానికి పోతున్నారు. నాగ చైతన్య అసలు గెలిచినావు అసలు మనం అని చెప్పేసి ఆ టీషర్ట్ మీద కూడా ఐకాన్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది, స్టార్ అని పెట్టుకొని, ఇక ఐకాన్ స్టార్. ఎప్పుడైనా టీషర్ట్ కూడా జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక వేసి చూపెడుతున్నా అంటే నువ్వు థమ్స్అప్ను ప్రమోట్ చేసినందుకు ఐకాన్ స్టారా? నీకు టాలెంట్ ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి, దాన్ని మంచిగా వాడుకోవచ్చు కదా. మరి థమ్స్అప్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇది మినిమం బాధ్యత కదా. అంటే నీకు తెలియదా థమ్స్అప్లో అది మంచిదైతే ప్రజలు ఒకరికొకరు చెప్పుకుంటారు, ఇది మంచిగా ఉంది తాగని చెప్తారు. నువ్వు తాగంది నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అంటే ఇది కర్మ. అనేక మంది, కోట్లాది మంది ప్రజలు థమ్స్అప్ తాగి ఇలా నాశనం కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అల్లు అర్జున్. ఆయన ప్రమోట్ చేయడం వల్ల. గతంలో మహేష్ బాబు చేసిండు, ఇప్పుడు అల్లు అర్జున్ చేసిండు, రేపు ఇంకెవడు చేస్తాడో తెలియదు. తరచుగా మూత్ర విసర్జన జరగడంతో పాటు డిహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. ఫాస్ఫరస్ యాసిడ్ చిన్న పేగులు చేరి అక్కడ కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు వేస్తుందట ఈ కూల్ డ్రింక్స్, థమ్స్అప్ కానీ ఇట్లాంటి. శీతల పానీయాలలో చక్కెర స్థాయి అధికంగా ఉండడం వల్ల బరువు పెరుగుతారు. దీంట్లో యాడెడ్ షుగర్ అని ఉంటుంది. మీరు థమ్స్అప్ యొక్క మీకు కావాలంటే ఇంగ్రీడియంట్స్ చూడండి, అందులో యాడెడ్ షుగర్ అని ఉంటుంది. మీరు చూస్తే కనుక మీరు షాక్ అయిపోతారు. అది ఎంత డేంజర్ అంటే యాడెడ్ షుగర్స్ చాలా డేంజర్. మీరు కావాలంటే గూగుల్లో కూడా మీ ముందే థమ్స్అప్ యొక్క బాటిల్ ఇమేజ్ కొట్టి చూపిస్తే యాడెడ్ షుగర్ ఉంటుంది. యాడెడ్ షుగర్ అనేది ఎంత డేంజర్ అనేది మీకే తెలుస్తుంది. ఇదండి, ఇట్లా చూడొచ్చు మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఇంత డేంజరస్ దాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్ అంటారు. మరి అల్లు అరవింద్ గారు ఇంత కమర్షియల్గా తయారు చేసిరు అబ్బాయిని, అది మంచిది కాదు మీకు కానీ మీ కుటుంబానికి కానీ. మీరు వెంటనే థమ్స్అప్కి సంబంధించి అది విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా రేవతి గారి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. ఆ అబ్బాయికి మొత్తం మంచి ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ మీరు వెళ్ళి చూసొచ్చి పరామర్శించి ఇవ్వాలి. ఇంకా మీరు భవిష్యత్తులో ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలంటే, మీరు మమ్మల్ని పిచ్చిగా అభిమానించాల్సిన అవసరం లేదు, మేము డబ్బులు తీసుకొని సినిమాలు చేస్తాం, మీకు నచ్చితే సినిమా చూడండి, నలుగురికి చెప్పండి. సినిమా హీరోల కోసము బట్టలు చింపుకోవడము, కటౌట్ కట్టడము, పాలాభిషేకాలు చేయడము ఇవన్నీ ఏమీ చేయకండి అని మీరు మెసేజ్ ఇవ్వాలి. మేము సామాన్యమైన వ్యక్తులమని మీరు చెప్పాలి. లేకపోతే ఉన్మాదంగా తయారై ఇట్లా అవుతుంది. ఇంకొకటి, ఇంకా పోలీసులైనా, థియేటర్ వాళ్ళైనా, హీరో అయినా బందోబస్తు ఉంటేనే అక్కడికి సింపుల్గా అసలు అందరికి కనబడేటట్టు పోవద్దు. ఆడ తక్కువ అంటే స్థలం తక్కువ ఉన్న దగ్గరికి అసలు ఎట్టి పరిస్థితులలో నెక్స్ట్ ఏ సినిమా హీరో కూడా సంధ్యా థియేటర్కు అట్లా డింగాన్ చేసుకుంటా రావద్దు. మీరు ఏదైనా పిలిపించుకుంటే పెద్ద హోటల్కు, అది కూడా టికెట్లు పర్మిషన్ ఉన్న వ్యక్తులకే పిలిపించుకొని చేసుకోవాలి తప్ప ఇట్లా డింగాన్ చేయకండి. ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే భారీ బహిరంగ సభలు పెట్టుకోండి, కానీ ఇట్లా చేయొద్దని చెప్తూ
తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా సపరేట్ చేయాలి. ఆంధ్ర హీరోలేనా ఇక తెలంగాణ హీరోలు ఉండకూడదా? ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉండే కళాకారులను ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు ప్రొడ్యూస్ అనేది తెలంగాణ ప్రభుత్వమే చేయాలి. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ రిఫరెన్స్ మేరకు ఇగో ఇంత డబ్బు ఇస్తాం, సపరేట్ ఒక 500 కోట్లు 1000 కోట్లు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెట్టి తెలంగాణ కళాకారులతోనే డైరెక్టింగ్ కానీ, సినిమా హీరో కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సింగర్ కానీ, రైటర్లు కానీ, యాక్టర్లను కానీ తీసుకునేటట్టు మరి ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. గత ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు వీళ్ళంతా వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట చేసుకున్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం అన్న చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.